justice. We want 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 justice. రైతులపై ఎస్సీ హోదా కల్పించాలి. ఎస్సీ హోదా కల్పించాలి. ఎస్సీ హోదా కల్పించాలి. ఎస్సీ హోదా కల్పించాలి. మతం మారినా మతం మారాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. మతం మారినా ఓకేనా? ఓకే. దళిత క్రైస్తవులకు దేశభక్తులు క్రైస్తవులు దేశభక్తులు క్రైస్తవులు దేశభక్తులు క్రైస్తవులు దేశభక్తులు క్రైస్తవులు దేశభక్తులు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా అన్ని శాఖల క్రైస్తవులందరూ కూడా ఐక్యమత్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మేము కోరుతూ ఉన్నాం. 1950 సంవత్సరంలో రాష్ట్రపతి 8వ పేరాలో దళిత క్రైస్తవులకు ఈ హక్కును తీసివేయటం జరిగింది. గత 74 సంవత్సరాలుగా భారతదేశం అంతా కూడా క్రైస్తవులందరూ కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఒక బ్లాక్ డేగా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే, మతం మారితే కులం మారదు, వాళ్ళ స్థితి మారదు. మతం మారిన పేదరికంలోనే ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు దయచేసి ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి ఈనాడు మేము అందరం కూడా కోరుతూ ఈరోజు మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండాన్ని సమర్పిస్తూ వారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపించమని మేము కోరుతూ ఉన్నాం. అనగా అన్ని మతాల్ని సమానంగా గౌరవించే రాజ్యం మనది. అటువంటి గొప్ప రాజ్యంలో, ఈ గొప్ప దేశంలో క్రైస్తవులు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు వివక్షకి గురవుతూ ఉన్నారు. అనేక మార్లు ప్రభుత్వానికి మేము విన్నపాలు చేస్తూ ఉన్నాం. మరి శాంతియుత ర్యాలీని చేస్తూ ఉన్నాం. మరి జస్టిస్ రంగనాథ్ కమిషన్ మిశ్రా వారు కూడా ఈ క్రైస్తవులు వీళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇతర మతాల్లో ఉన్న దళితుల స్థితిగతులు ఎలాగున్నాయో, క్రైస్తవ మతం స్వీకరించిన వారి దళితుల స్థితిగతులు కూడా అదే విధంగా ఉన్నాయని చెప్పని వాళ్ళు నివేదిక సమర్పించారు. అయితే ఆ నివేదికను ప్రక్కన పెట్టి మరి ఈ మధ్య ప్రభుత్వం వేరే కమిటీ వేశారు కనుక మరి ఈ జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి కమిటీ సిఫారసుల్ని ప్రభుత్వం అంగీకరించి వాటిని తక్షణమే అమలు చేయాలని కోరుతున్నాం.